హాయ్. హలో. నమస్తే. ఇవాళైతే నువ్వులు పల్లీలతో లడ్డూ చేస్తున్నా మా పిల్లల కోసమని. ఇదైతే హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఇంకా బ్లడ్ తక్కువ ఉన్నా గానీ, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ప్రతి దానికైతే ఈ నువ్వులనేది కాల్షియం ఉంటది గదా! చాలా బావుంటది. హెల్త్‌కి మంచిదనమాట. అందుకోసమని ఈరోజు చేస్తున్నా. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయితే ఇది మొత్తం అయితే మా అక్కొచ్చిందనమాట. ఇంకా వచ్చింది కదా అని చెప్పి ఇది చేసి పెట్టమని అడిగితే చేస్తుంది. ముందుగా అయితే పల్లీలు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలైతే వేయించుతుందనమాట. ఇంకా పల్లీలనేదైతే లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే బాగా ఫ్రై అయితాయి. అందుకోసమని లో ఫ్లేమ్ పెట్టింది. ఇంకా పల్లీలైతే వేయించుతుంది. ఇంకా ఈ పల్లీలు, నువ్వులు 2 కలిపి చేస్తే బావుంటదని ఇంకా 2 కలిపి చేస్తుందనమాట. ఇంక ఇవి నేనే చేద్దామనుకున్నా. ఇంకా అనుకునేసరికి ఈలోపు మా అక్క అయితే వచ్చింది. ఇంకా "వద్దులే బుజ్జి నేను చేస్తా" అని చెప్పి ఆమె చేస్తుంది. ఇంకా ఎలా చేయాలనేదైతే చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. అంటే లో ఫ్లేమ్‌లోనే కావాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే పైన మనకు వేగినట్టు అనిపిస్తే లోపలైతే పచ్చిగా ఉంటాయి. ఇవి బయట తీసుకొచ్చిన పల్లీలు. ఇంకా అందుకోసమని అంత త్వరగా ఫ్రై కాదు. అందుకోసమని సిమ్‌లో పెట్టి ఇంకా ఫ్రై చేస్తుంది. ఈ పల్లీలన్నీ మనం వేయించుకొని ఇది తీసుకున్న తర్వాత ఇంకా నువ్వులున్నాయి కదా! హాఫ్ కేజీ ఏమో పల్లీలు, హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నా. ఇంకా ఈ పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా సెపరేట్‌గా తీసుకొని ఇప్పుడైతే నువ్వులు వేయించుకుంటున్నా. నువ్వులు సూపర్ మార్కెట్‌లో తీసుకొచ్చినాం కానీ దాంట్లో రాళ్ళు, చెత్త అలాంటివి ఏమన్నా ఉంటాయేమో అని నీట్‌గా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా వస్తాయి కదా! ఇంకా అవన్నీ ఒక ప్లేట్‌లోకైతే తీసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అని క్లీన్‌గా అయితే చూసుకోవాలి. ఇవైతే పాలిచ్చేయని నువ్వులే. ఇంకా అవైతేనే మనకు ఫైబర్ అనేది ఎక్కువుంటది కదా! కొన్ని నువ్వులేమో పాలిష్ చేసినయి ఉంటాయి. అవి తీసుకోవద్దు. ఎప్పుడైనా పొట్టుతో ఉన్న నువ్వులు తీసుకుంటేనే మనకు మంచిది. ఇంకా అడిగి తీసుకోవాలి. మనం షాప్‌లో అడిగి తీసుకుంటే మనకిస్తారు. లేదంటే మనకు పాలిష్ చేసిన నువ్వులు ఇస్తారు. అవి వాటి వల్ల కొంచెం మనకు ఫైబర్ అనేది ఇంకా అన్నీ ప్రోటీన్స్ అవి పోతాయి గదా! పైన పోయినప్పుడు అవి తెచ్చుకోకండి. పొట్టుతో ఉన్నవే తీసుకోండి నువ్వులెప్పుడైనా. ఇంకా ఇవైతే ఫ్రై అవుతున్నాయి. చిన్న నువ్వులు కదా! త్వరగా ఫ్రై అవుతాయి. చిటపటమంటున్నాయి కదా! ఇంకా ఇప్పుడైతే తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. తెల్ల నువ్వులు. ఇంకా నల్ల నువ్వులైతే ఇంకా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటదంట. ఇంకా అవి ఇంతకుముందైతే చేసినప్పుడు నల్ల నువ్వులతో చేసినా కానీ మా పిల్లలు బ్లాక్ కలర్ ఉండేసరికి ఇంకా ఇష్టపడట్లేదు. అందుకోసం ఈసారైతే ఇంకా వద్దని చెప్పి తెల్ల నువ్వులు తీసుకున్నా. ప్లస్ ఇంకా దాంట్లో పల్లీలు గూడా వేద్దాంలే ఇంక 2 కలిపి చేద్దామని చెప్పి 2 కలిపైతే చేస్తున్నా. పల్లీలు సల్లగా అయిపోయినాయి పూర్తిగా. అయిన తర్వాత ఇంకా వాటినైతే పొట్టు తీసేసింది మా అక్క. ఇంకిప్పుడు బెల్లమైతే నన్ను దాన్ని మెత్తగా చేసుకొని రా బుజ్జి అని చెప్తే, సర్లే అని నేనైతే కొంచెం గడ్డల్లాగా తీసుకొచ్చిన. ఇంకా అదైతే ఒక టీ గ్లాస్ వాటరేసి పాకం చేస్తుంది. ఇంకిప్పుడైతే ఈ పల్లీలున్నాయి కదా! ఈ పల్లీలనేది కొంచెం బరకగా పట్టుకొని, మిక్సీ పట్టుకొని నువ్వులల్లో అయితే కలిపాను. ఇంకా చూడండి మా అక్కయితే యుద్ధం చేస్తుంది బెల్లంతోటి. ఇంకా అవి మెత్తగా దంచుకొని రావాలి గదా! ఇంకిలా అయితే పాకం వచ్చేస్తది అని సిమ్‌లో పెట్టి కరిగేంత వరకైతే కలిపిందనమాట. కలిపి ఇంక దాంట్లో చెత్త, రాళ్ళు ఈ బెల్లంలో ఉంటాయి కదా! ఇంక అందుకోసమని వడగట్టుకోవాలి. చూడండి ఒక చెత్త అయితే వచ్చింది. డస్ట్ అనేది. ఇంకా దానివల్ల వడపోసుకోవాలనమాట. వడపోసుకున్న తర్వాత ఈ ప్యాన్ ఉంది గదా! దాన్ని గూడా నీట్‌గా కడుక్కోవాలి. సన్న ఇసుకుంటది. అందుకోసమని మళ్ళీ దాన్ని నీట్‌గా కడుక్కొని పెట్టుకోవాలి. లేదంటే వేరే అది గూడా పెట్టుకోవచ్చు. ఇంకా మేమైతే అదే ప్యాన్ మళ్ళీ కడిగి ఇంకా దాంట్లోకి తీసుకున్నాం పాకము. ఇంకిప్పుడైతే పాకం వచ్చిందా లేదా అనేదైతే చూస్తున్నా. చూడండి ఇంక రాలేదు. మన చేతికి అంటుకుంటుందది. అలా అంటుకోకూడదనమాట. మనం చేతికి తీసుకుంటే ముద్దలాగా చేతిలోకి రావాలి. ప్లేట్‌లో ఏసి ఇట్లా కొట్టినప్పుడు కొంచెం గట్టిగా టంగుమన్నట్టు రావాలి. మరీ గట్టిగా అయితే ఓన్లీ పల్లీలు చేసేటప్పుడు మరీ అంత గట్టిగా సరిపోతది. కానీ ఇప్పుడు 2 కలిపి చేస్తున్నాం గదా! అందుకోసమని మరీ అంత గట్టిగా అవసరం లేదు. కానీ చేతిలోకైతే ఉండలాగొస్తే సరిపోతది. ఇంక అందుకోసమని 2 సార్లయితే చూసుకున్నాం. చూసుకున్న తర్వాత గట్టిగా వచ్చింది ఉండలాగా దగ్గరికి. మన చేతికైతే అసలు అంటుకోకూడదనమాట. మనం ఎట్లా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మలుచుకునేలాగా ఉండాలి. అప్పుడు పాకం వచ్చినట్టు. ఇంకా ఈ పాకం వచ్చింది కదా అని చెప్పి నేనైతే వేస్తున్నా. ఈ పల్లీ పౌడరు, నువ్వులైతే వేస్తున్నా. మా అక్కయితే కలుపుతుందనమాట. ఇవంతా బాగా కలుపుకోవాలి.
కలుపుకుని ఈ స్టేజ్‌లోనే నేనైతే పల్లీలు పట్టేటప్పుడే ఇలాచి కూడా ఒక 2, 3 ఇలాచి ఏసి మిక్సీ పట్టినా. సో, ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కలుపుతున్నాం గదా! దీంట్లోనే నెయ్యి కూడా వేసుకోవాలి. ఇంకా పిల్లలకు చాలా పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరికైనా హెల్త్‌కి మంచిదే గదండీ! ఇంగ అందుకోసం అయితే నేనైతే కొంచెం నెయ్యి గూడా వేసుకుంటా ఏది చేసినా గూడా. ఇంకా దీంట్లో గూడా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాం ఇప్పుడు. చూడండి. ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ నెయ్యనమాట. ఇంకా నెయ్యి కూడా వేసుకొని ఇంకా కుస్తీ పడుతుందనమాట మా అక్క. ఆ పాకం అనేది ఇంక దగ్గరికయితుంది కదా! కలుపుతూ ఉంటే. ఇంకా చూడండి పెద్ద గరిటె తీసుకుంటే తీసుకోలేదు. చిన్న దాంతోటే ఇంకా కలుపుతుందనమాట. ఇంకా అదైతే బాగా కాలిపోతుంది. అసలు ముట్టుకునేలాగా కూడా లేదు. అంత బాగా కాలుతుంది. అయినా గూడా లడ్డూ చుడుతుంది. చూడండి. లడ్డూ అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.